నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతా కి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 31 డిసెంబర్ 2024 మంగళవారం ఉదయం 7:45 వీడియో తీస్తున్నా. ఇప్పటి వరకు 823 కిలోమీటర్లు ప్రయాణం చేసినాం ఢిల్లీ నుంచి. అయితే రాత్రి 1 వరకు బండి నడిపిన. ఇక రాత్రి 1 తర్వాత మొత్తం పొగ మంచు స్టార్ట్ అయింది. ఇక అటు పొగ మంచు చేయబట్టి బండి పక్కకి పెట్టేసినాం. అది కంటిన్యూగా నైట్ అంత ఉంది. ఇప్పుడు కూడా ప్రెజెంట్ చూడండి, మీకు జూమ్ చేస్తే కనుక అంటే దగ్గరికి వచ్చిన కొద్ది తగ్గుతుంది, కానీ దూరం పోతే ఇది పరిస్థితి పొగ మంచిది. అసలు బండ్లు చాలా వరకు చాలా మంది పక్కకి పెట్టేసి పడుకున్నారు. అంత ఫుల్ పొగ మంచు ఉంది ఢిల్లీ నుంచి రిటర్న్లో. నాకు తెలిసి ఇది మొత్తం భారతదేశం అంత ఉండొచ్చు. ఇప్పుడు మేము ఢిల్లీలో స్టార్ట్ అయినామంటే అప్పుడు మాకు డే టైంలో పొగ మంచిగా కనబడుతుంది. ఇక నైట్ అయితే ఫుల్ ఉంది నాన్ స్టాప్ అక్కడి నుండి ఇక్కడి వరకు. అయితే ఈరోజు 31 డిసెంబర్ ఉంది. చాలామంది మన హిందూ సాంప్రదాయం కాకపోయినా కొత్త సంవత్సరం అని సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు. ప్రపంచ దేశాలల్లో ఎక్కడ కూడా మనకు సంబంధించిన ఏదైతే కొత్త సంవత్సరం ఉగాది ఉందో ఒక మన హిందూ ధర్మానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే చేసుకుంటారు. మిగతా వాళ్ళు అన్ని ప్రపంచ దేశాలు, మిగతా ఒక్క భారతదేశం ఒకటి మాత్రమే మన దేశంలో ఉగాది అనేది నూతన సంవత్సరం క్రితం కింద వస్తుంది. మనకు క్యాలెండర్ తోటి సంబంధం లేకుండా ప్రకృతితోటి కూడిన ఉగాది మనకు కొత్త సంవత్సరం. ఈ డిసెంబర్ 31 అనేది మనకు బ్రిటిష్ వాళ్ళు వచ్చి తలగబెట్టి పీకిరు, దాన్ని మనం ఫాలో అవుతున్నాం. అందుకే చాలామంది ఏం చేస్తారంటే ఇక మళ్ళీ రేపు తెల్లారితే మందు దొరుకుతుందో దొరకదని ఇవాళ బాగా తాగుతారు. బాగా తాగి పొద్దుగా లేచి బాగా కక్కుతారు. ఇప్పుడు నేను నిన్న మొన్న ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసిన, ఒక పులి కక్కుతా ఉంది, తెల్ల పులి, బో అని. దానికి కింద అందరు కొటేషన్ ఏం పెట్టిరంటే ఆఫ్టర్ 31 అని పెట్టిరు. అంటే 31 రోజు బాగా తాగాలి, ఫస్ట్ రోజు బాగా కక్కాలి. అట్లా అయిపోయింది వ్యవస్థ. అందుకోసమే చెప్తున్నా 31 చేసుకోర్రి. కాకపోతే ఈ 31 ముసుగులో ఎవరైనా బండ్లు రోడ్ల మీద పార్కింగ్ చేసిన వాళ్ళ బండ్ల అద్దాలు వలగొట్టుడు, ఎవరైనా ఇంటి ముంగట బల్బులు వలగొట్టుడు, లేకపోతే వాళ్ళ ఇంటి ముంగటన్న పోయి పాపం ప్రశాంతంగా వండుకున్న వాళ్ళ ఇంటి ముంగట పటాకులు ముట్టించుడు, ఇట్లాంటి డిస్టర్బెన్స్ పనులు మాత్రం చేయకుర్రి. ఎందుకంటే మీ ఆనందం కోసం కేవలం అంటే ఈ 31 అనేది మనకు సంబంధం లేని పండుగ అయినా కూడా మనం అలా ఇన్వాల్వ్ అవుతాం. మన దగ్గర వచ్చి పడ్డ మేజర్ ప్రాబ్లం ఏంటంటే హిందూ ధర్మంలో పుట్టిన ప్రతి ఒక్కడు అన్ని మతాలను గౌరవిస్తాడు, అన్ని మతాల పండుగలను స్వీకరిస్తాడు, అన్ని మతాలతోటి సఖ్యతగా ఉంటాడు. కానీ వేరే మతాలు ఎవరన్నా మీరు అబ్జర్వ్ చేయరి, హిందూ ధర్మాన్ని ఏ మత పోళ్ళు కూడా ప్రసాదాలు కూడా తీసుకునే పరిస్థితి లేదు. మనకైనా బుద్ధి అత్తలేదు. మనమేమో వేరే మతాలన్నింటినీ నెత్తి మీద పెట్టుకొని పూజ చేస్తాం. మన మతాన్ని మాత్రం వాళ్ళు కాళ్ళ కింద వేసి తొక్కుతారు. ఈ మధ్యకాలంలో చాలా జాగాల్లో మన దేవీ దేవతల ఫొటోస్ను కూడా వాళ్ళు పెట్టడానికి జాగాలో పెట్టిన దేశాలు కూడా ఉన్నాయి. అటువంటి దేశ సాంప్రదాయాలను మనం ఈరోజు 31 దావత్ అని బాగా తాగడానికి సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఇట్లాంటివి ఏమైనా రాగానే ప్రభుత్వాలు కూడా ఇమీడియట్లీ స్పందించి ఖాళీ టైంలో 10కి 10:30కు బంద్ చేయాల్సిన వైన్ షాపులు 31 రోజు మాత్రం 1 దాకా ఓపెన్ ఉంచుతారు. 1 అయినా పర్లేదు, తెల్లారైనా పర్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆదాయం కావాలి, వీళ్ళు యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోవాలి. అట్లాంటి ప్రభుత్వాలు ఉన్నాయి. ఒక పిల్లగాడు ఎగ్జామ్ రాయడానికి 2 నిమిషాలు లేటు పోతే మాత్రం అన్ని తీసి అవతల పారేస్తారు, నువ్వు టైంకి రాలేదని పక్కకు పారేస్తారు. అదే పిల్లగాడు ఎగ్జామ్లో పాస్ అయ్యి రేపు నౌకరు వచ్చిన తర్వాత లక్షలు లంచాలు తీసుకుంటే మాత్రం అన్ని డిస్మిస్ మాత్రం చేయరు, సస్పెండ్ చేసి 2 నెలలు 3 నెలలు చుట్టీలకి లెక్క తిరిగి రాపో బిడ్డ అని మళ్ళీ పోస్టింగ్ ఇస్తారు. అటువంటి సిస్టంలా మనం బతుకుతున్నాం. ఎందుకో అప్పుడప్పుడు కొన్ని విషయాల మీద ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల మీద కోపం వస్తుంది. ఈ మధ్యకాలంలో అయితే ఈ కొత్త రకరకాల పన్నులు వసూలు చేస్తారు ప్రజల మీద. ఇప్పుడు ఎవడన్నా ప్రైవేట్ వాడు ఏదైనా పని చేసుకోవాలన్నా ఏం చేయాలన్నా కూడా పరిస్థితి ఏం మంచలేదు. మేము మొన్న ఢిల్లీ నుంచి రాగా మొన్న విద్యార్థులు అందరూ ఉండే నా ఎంబడి. ఇప్పుడు ఇందాక మనం ఆగిన హోటల్ అయితే పోవా మంచిగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మహారాష్ట్రలో మధ్యప్రదేశ్లో తడటుకులను పోవా అంటారు. తడటుకులు మన దగ్గర మరవసి బుక్కేటి, అవి పోవా అంటారు. పోవా అని పోయి అలా
5-6 ప్లేట్లు చెప్తే తిన్నాం. వాటికి కూడా వాడు పన్ను వసూలు చేసిండు తిన్నదానికి. అది పెద్ద హోటల్ కూడా కాదు. ఏంద్రాబాయ్ అంటే నా ఇద్దరు చల్తాన బట్టి తినడానికంటే పన్ను ఎక్కువ కట్టుడు అయింది. ఇక రాను మరి ఏడుకోతుంది ఈ వ్యవస్థ అంతా. ఇక రోడ్డు మీద మనిషి సపడకి అన్నీ వదిలేసి అడవిలా మన ఏమంటారు అడవి మనుషులు లెక్క కాయలు పండ్లు చెట్ల ఆకులు తిని బతుకుడు బెస్ట్ అనిపిస్తుంది. ఇంత ఘోరమా? ప్రతి వస్తువు మీద పన్నులు వసూలు చేస్తుర్రు. ప్రజలకు ఇవ్వాల్సిన ఎలాంటి సదుపాయాలు ఉండయి. ప్రజలను మాత్రం రోడ్డు పాలు చేస్తుర్రు. మళ్ళీ అందులో మిడిల్ క్లాస్ నుంచి కింది స్థాయిని ఇంకా కిందికే పంపిస్తుర్రు తప్ప పైకి పంపించే పరిస్థితి లేదు. కారు దగ్గరికి వచ్చాక కనవాళ్ళే ముంగడికి వెళ్ళి. ఇప్పుడు సమయం 8:45 అవుతుంది సార్. నేను 5 నిమిషాలు వీడియో చేయబట్టి అంటే 8:50 అనుకోర్రి. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంది అంటే ఇక రాత్రిపూట మీరు అర్థం చేసుకోరు. సూర్యుడు అయితే కనుమరుగులో ఎక్కడ కూడా కనిచూపు మేరలో కూడా కనబడతాడు. అదే 7:50. ఇక్కడ నుంచి మనం జగిత్యాల ఇంకా కరెక్ట్ 650 కిలోమీటర్లు ఉంది సార్. 250 నాగ్పూర్ ఉంది, 400 జగిత్యాల ఉంది. ఆడికెళ్ళి నాకు మొన్న విశాఖపట్నం నుంచి ఒకసారు అతనికి బాబు పుట్టిండని కొన్ని అమౌంట్ పంపించిండు. సార్ పేరు నరేష్, వైజాగ్. వాళ్ళ పాప పేరు అక్షర. బాబు పుట్టి 1 వీక్ అవుతుందంట. అన్న కొన్ని మీరు వచ్చేటప్పుడు పుట్నాలు కానీ అరటి పళ్ళు కానీ తీసుకోమన్నాడు. అట్లనే మా క్లోజ్ ఫ్రెండ్ అంజన్న అని, శ్రీపాద అంజన్న, గల్ఫ్లో ఉంటాడు, కువైట్లో ఒమన్లో ఉంటాడు. ఆ అన్నయ్య కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద కొన్ని డబ్బులు పంపించిండు. అలా అన్నయ్య పేరేమో ఇంటి పేరుతో సహా చెప్తున్నా. వీళ్ళది ఆర్మూర్ దగ్గర శ్రీపాద అంజయ్య. అలా మిసెస్ పేరు వచ్చేసి సబిత. వాళ్ళ అబ్బాయి పేరు మణిరాజు. వాళ్ళ పాప పేరు వర్షిని. వీళ్ళు ఒమన్లో ఉంటారు. అయితే అన్నయ్య గ్రానైట్ బిజినెస్ ఏదైతే ఒమన్లో మన రాజస్థాన్ నుండి ఇక్కడ నుంచి గ్రానైట్ అక్కడికి ఎక్స్పోర్ట్ చేసి బిజినెస్ చేస్తాడు. అయితే అన్నయ్య ఇండియాకు ఊకే ఢిల్లీ, ముంబై ఇటు అటు ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటాడు. నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్. అయితే మొన్న మధ్యకాలంలో ఒకసారి కాల్ చేసినప్పుడు చాలాసేపు మాట్లాడిండు. అన్న మీరు ఈ ట్రిప్పులు వచ్చేటప్పుడు అంజనలకు మన ఫ్యామిలీ మెంబర్స్ తరఫున ఏమన్నా తీసుకోర్రంటే ఒక 20 కిలోల పుట్నాలు తీసుకున్నా, ప్లస్ ఒక 15 డజన్ల అరటిపళ్ళు తీసుకున్నా. వీళ్ళు వైజాగ్ నుంచి నరేష్ అన్న అని అతడు వాళ్ళ పాప బాబు పేరు మీద కొన్ని పంపించిండు. అయితే అంజన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద కొన్ని పంపించిండు. మొత్తం 15 డజన్ల అరటిపళ్ళు ప్లస్ ఒక 20 కిలోల పుట్నాలు తీసుకున్నా సార్. ఇవన్నీ ఇప్పుడు ఈ మంచుకు మరి ఉన్నాయో అంజనలు లేరో తెలియదు, కానీ ఇప్పుడైతే మెల్లమెల్ల ప్రయాణం చేసుకుంటూ పోతున్నాం. స్పీడ్ అయితే నైట్ మొత్తం 40-50కి మించి స్పీడ్ నడపలే బండి. అంత భయంకరమైన ఫాగ్ ఉంది. ఇది మీకు అటు అరకు సైడ్, అరకు వ్యాలీ సైడ్, భద్రాచలం, రంపచోడవరం ఏరియా జంగల్లో కూడా ఇట్లనే ఉంటుంది మొత్తం. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫారెస్ట్లోకి ఎంటర్ అయినాం. మన బండి పోతుందంటే మనకు కరెక్ట్ ఒక 50 నుంచి 100 మీటర్ లోపు వరకే మనకు కనుచూపు మేరలో కనబడుతుంది. ఆ తర్వాత కనబడతలేదు. సో మిత్రులందరికీ చెప్పేది ఏంటంటే దయచేసి 31st దావత్ మాత్రం ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని చేసుకోరు. ఇది కాకపోతే ఇంకా మనం పట్టని 31st చూడగలుగుతాం. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ 31st నేను నా జీవితకాలంలో 40 దాటినాయి. అన్ని 31st చూసిన. అంటే 10 ఏళ్ళ వరకు మనకి 31st అంటే తెలియదు, కానీ అప్పుడు 10 ఏళ్ళ తర్వాతనైతే జనవరి 1st 31st అని తెలిసింది. మనం ఇప్పటి వరకు ఏ 31st రోజు కూడా దావత్ చేసుకున్నది లేదు జిందగీ మొత్తంలో. ప్రతి 31st మనం ఏదో ఒక ప్రోగ్రాంలో ఉంటాం, పని చేసుకుంటాం, 10 రూపాయలు సంపాదించుకుంటాం, ఫ్యామిలీకి ఆ టైం కేటాయిస్తాం. మనం సంపాదించిన డబ్బులు ఫ్యామిలీకి ఖర్చు పెడతాం తప్ప ఈడు రమ్మన్నాడని ఈయనతోటి పోయి దావత్ చేసుకొని బర్బాత్ అవుడు లేదు. వాడు తాగిపిస్తాడని మన దగ్గరికి పోయి తాగి ఇంటికి పోయి తోవలేమన్నా వేసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే తాగుడు బుక్కుడు మనకు అలవాట్లేదు ఫస్ట్ నుంచే. అందుకోసమే క్లియర్గా చెప్తున్నా, మీరు ఎవరన్నా దావత్ చేసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం ఇంటికాడ ఫ్యామిలీతోటి కూర్చొని, మీకు నిజంగానే వేరే దేశం సంబంధించిన సాంప్రదాయాలు పాటించాలి, మన దేశానికి అవసరం లేదు అనుకుంటే కుటుంబ సభ్యులతో కూర్చొని మంచిగా 1 కిలో 2 కిలోలు చికెన్ తెచ్చుకొని, ఒక 2-3 థమ్స్అప్ బాటిల్ తెచ్చుకొని
మంచి కూర్చొని ఒకరిని మందు తాగాలనుకుంటే ఇంటికాడనే మీ వాళ్ళే సర్వ్ చేస్తారు. మా ఇంత 2 పెగ్గులు వేసుకొని ప్రశాంతంగా తిని పండుకొర్రి తెల్లారితే జనవరి 1 వస్తుంది. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. ఇక మీరు బయట దావతులు చేసుకొని పోంగా ఏమన్నా తొవ్వల మీకు ఏమన్నా అయితే అదే అందరూ మంచిగా ఉంటే మీరు హాస్పిటల్కి పోతారు, మన వాళ్ళు వచ్చి ఆడికి వచ్చి విసేజ్ చెప్తారు. మంచిగా ఏమైనా ఇంకా మేజర్గా ఏమైనా అయితే ప్రతి సంవత్సరం వాళ్ళ ఇంట్లో ఇది ఒక బాధ ఉంటుంది. ప్రతి 31st రాగానే మీరు గుర్తుకొస్తారు. ఇక జీవితకాలం 31st లేకుండా అవుతుంది వాళ్ళకు. అందుకోసమే కుటుంబ సభ్యులతోటి క్షేమంగా ఇంటికాడ మంచిగా చేసుకోరు సార్. వేరే ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు కానీ ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన ఆస్తులు కానీ రోడ్ల మీద ఎక్కడైనా ఉంటే వాటిని ధ్వంసం చేసే కార్యక్రమాలు పెట్టుకోకుర్రి. ప్రతి 31కు తాగుబోతోళ్ళు ఏం చేస్తారంటే రోడ్ల మీద ఏమైనా బండి కనబడ్డ అద్దాలు వాళ్ళు కొట్టుడు, బైకులు ఇక సీట్ కవర్లు చింపుడు, లేకపోతే సైడ్ మిర్రర్ ఇరుగొట్టుడు, ఇట్లాంటి తాగినాక కోత అవుతాడు మనిషి. బండి వేసుకొని రాశిగా 31st రోజు ఇక 12 కాగానే ఇక ప్రపంచాన్ని గెలిచినట్టు ఫీల్ అయ్యి బండి వేసుకొని బండిలతో పల్టీలు కొట్టించుడు, ఇట్లాంటివి బాగా ఎత్తారు కావచ్చు. మీ అందరి కోసం చెప్తున్నా, ప్రాణం మీదకి తెచ్చుకోకుర్రి, ఉట్టిగా జీవితాలు నాశనం చేసుకోకుర్రి. ఇటువంటి మనం బతుకుంటే మనకు 100 సంవత్సరాలు ఇచ్చిండు దేవుడు. ఎట్లా 60-70 ఏళ్ళు బతుకుతాం, 60-70 31st చేసుకోవచ్చు. తొందర ఏం కలిపోయింది. క్లైమాక్స్లో ముసలోడు అయినాక అప్పుడు ఈ దావతులన్నీ అప్పుడు చేసుకుందరు. బండి వేసుకొని ఉరుకుడు అవన్నీ చేయొచ్చు. మనవాడు మనవరాలు కూడా ఫీల్ అయ్యారు, అబ్బో మా తాత గ్రేట్ అంటారు. ఇప్పుడే యవ్వనంలో ఉన్నాయన్ని ఖరాబ్ చేసుకొని మంచాల పడితే రేపు సేవ ఒడియాలి. అందుకోసమే చెప్తున్నా సార్, దయచేసి నేనేమన్నా మిస్టేక్ మాట్లాడితే క్షమించుర్రి. ఎందుకంటే ఇప్పుడు ఇక రాత్రి ఆల్రెడీ సెలబ్రేషన్స్, ఒకడు గొర్రెని మాట్లాడిండు, ఒకడు మేకని మాట్లాడిండు, అన్ని ఎక్కడెక్కడ సెటప్లు చేస్తుర్రు. ఇంకా ఇండ్లకు మళ్ళా మనుషులను జడగొట్టడానికి గంజా అని డ్రగ్స్ అని పోరాలను ఖరాబ్ చేసే ఇంకా వేరే రేవ్ పార్టీలని అవోటి ఇవోటి కొత్తగా తయారవుతున్నాయి. అందుకోసమే అట్లాంటి వాటిలలో అసలు ఎంటర్ కాకుర్రి. ఆడొట్టిగా నిలబడ్డా కూడా అది ముట్టకున్నా అది కూడా అఫెన్స్ కిందనే వస్తుంది. అందులో తీసుకుపోయి లోపల వారెత్తారు, జీవితాలు నాశనం అవుతాయి. సో అట్లాంటి పార్టీలలో మాత్రం అస్సలు ఎంటర్ కాకుర్రి, జీవితాన్ని నాశనం చేసుకోకుర్రి. భవిష్యత్తు చాలా ఉంది. మీరు ప్రతి వ్యక్తి ఒకసారి న్యూస్ ఛానల్ చూడుర్రి, అందులో ఇరికిన వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో మీకు కనబడుతుంది. సో ఇగో అందుకోసమే క్లియర్గా చెప్తున్నా, దయచేసి చెడు అలవాట్లకు బానిసై జీవితాన్ని నాశనం చేసుకోకుర్రి. పుట్టిగా మీ కుటుంబ సభ్యులు మీకు వాళ్ళని మించింది ఏది లేదు, వాళ్ళ కోసమే బతుకుర్రి, వాళ్ళు మీకోసం బతుకుతారు. బయట దోస్తులు రమ్మన్నారని దావతులని పోతే మాత్రం ఈ ఒక్కరోజు కాపాడుకోర్రి. ఇట్లాంటి ఒక 30-40 31st చేసుకోవచ్చు. ఒకేసారి నేను ఏమైనా మిస్టేక్ మాట్లాడి ఉంటే క్షమించుర్రి. నేను అసలు ఉద్దేశం ఏంటంటే అంజనలకు మనకు ఎవరెవరైతే డబ్బులు ఇచ్చిర్రో వాళ్ళ పేర్ల మీద ఇప్పుడు అంజనలకు చిన్నగా అల్పాహార విందు అరేంజ్ చేసిన. కాకపోతే ఈ మంచుకు మరి అవి అత్తయ్యో బయటకు రావో తెలియదు. అత్తే ఎత్తా, రాకపోతే ఇక ముంగటెక్కనని అత్తే అక్కడ వేసేస్తా. ప్రస్తుతానికైతే మధ్యప్రదేశ్ ఫారెస్ట్లో ఎంటర్ అయినాం. మీ అందరి ఆశీర్వాదం వల్ల 835 కిలోమీటర్ వరకు ఇప్పటివరకు ప్రయాణం చేసిన. ఫుల్ మొత్తం పొగ మంచిగా ఉంది. ఇక అడవిలో ఎక్కువ ఉంటుంది అన్న, నీకు ఇళ్ళ కంటే అడవిలో చెట్లు ఉంటాయి కదా, అవి కదలడానికి అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ కమ్ముకొని ఉంటుంది అన్నట్టు. ఇది పరిస్థితి సార్. మళ్ళీ నేను 2nd కానీ 3rd కానీ ఢిల్లీ వెళ్తా. ఎవరైనా నచ్చే వాళ్ళు ఉంటే చెప్పండి. ఢిల్లీ నుంచి రిటర్న్లో ఈ అన్నయ్యలను అయితే ఇద్దరిని క్షేమంగా చేస్తున్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. పాపం కొద్దిగా వెనక కూర్చున్న అన్నయ్యకు రెడ్డి షాప్కు కొద్దిగా రాత్రి పడుకునుడు కొద్దిగా ఇబ్బంది అయింది. మాకంటే అలవాటు కాబట్టి ఏనైనా అంటాం, కార్ కింద అయినా అంటాం, కార్ మీద అయినా అంటాం. ఇది కొద్దిగా విఐపీలు. ముంగట కూర్చున్న అన్నయ్యకు జగిత్యాల పెద్ద క్లాత్ సెంటర్ ఉంటుంది, చాలా పెద్దది. మంచి బట్టల బిజినెస్ చేస్తాడు, ఇంటర్నేషనల్ మార్కెట్. ఈ వెనకాల కూర్చున్నాయనే మాజీ సర్పంచ్. వీళ్ళు కొంచెం ఆధ్యాత్మికగా భక్తులు అన్నట్టు, దైవ దర్శనాలు బాగా చేసుకుంటూ ఉంటారు. అట్లా అనుకోకుండా ఈ ట్రిప్లో నాతో వస్తారు. వాళ్ళకు రాత్రి ఏం చూపెట్టినా ఏం కనబడుతుంది, ఈ పొద్దుదాకా చూపెడదామంటే ఈ పరిస్థితి ఉంది. వాళ్ళు పరిచయం అవుతారు, ఇంత దూరం ఎట్లా ప్రయాణం చేస్తున్నారు. మనకు అలవాటు అయిపోయింది. నేను 97 నుంచి నడుపుతున్న బండి. మనకు రోడే ఇల్లు అయిపోయింది, రోడే అన్నీ అయిపోయినాయి. మెల్లమెల్లగా జీవితం 7 దాకా వచ్చింది. ఇంకొక నెల అయితే 45లో పడతాం. చూసేది చూడగానే భగవంతుడు 45 సంవత్సరాల జీవితాన్ని హ్యాపీగా గడిపే అవకాశం ఇచ్చిండు. ఇక్కడ ఉన్నాయా? ఉన్నాయి.
అంజన్నలు ఉన్నారు. నువ్వు వచ్చినా కత్తాం రైట్ అత్తే అత్తే ప్లే అవుతుంది. నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. నాకు వైజాగ్ నుండి నరేష్ సారు కొన్ని డబ్బులు పంపించిండు. వాళ్ళ పాప అక్షర, వాళ్ళకి బాబు ఒకటి 1 వీక్ అవుతుంది. ఇంకొకటి శ్రీపాద అంజన్న మా ఫ్రెండే. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ మేడం పేరేమో సబిత, అబ్బాయి పేరు మునిరాజు, పాప పేరు వర్షిని. వీళ్ళ తరఫున ఒక 20 కిలోల పుట్నాలు తీసుకున్నా, ఒక 15 డజన్ల అరటిపళ్ళు తీసుకున్నా. అటు చూపెట్టి ఇవి చూపెట్టు ఒకసారి. ఇవి ఇప్పుడు అంజనలకు వాళ్ళందరి పేరు మీద మనం డొనేషన్ చేస్తున్నాం. 20 కిలోల బస్తా. ఇది 20 కిలోలు. అటు చూపెట్టి అంత అత్తునే. నువ్వు ఈ పక్కన చేతి అదే గట్టి రాని వాటికి గిట్టి దూరం వేసి గిట్టి గిదానికి పాపం గిట్టి అక్కడనే మరి రెండు తీసుకుంటున్నా. దూరం ఒకటే తీసుకో, 2 తీసుకుంటే మీద పడతాయి. ఒకటే తీసుకో. అటు గిట్ సైడ్ గట్ వెనకకు గిట్ వెనకకు బండి సైడ్ అటు ఇటుకే తినని దానికే అన్ని. అరే అన్ని దానికే ఎత్తవేందన్న. లేవు ఇక్కడ బాగా ముంగట ఎక్కనని వేద్దాం. చాలుపా ముంగట వేద్దాం. ఇక్కడ లేవు బాగా. బస్ అట్లా ప్లే అవుతుంది.
గట్టిసురు చేతికి ఒకటి చేతికి ఏదానికన్నా లాస్ట్ అయిపోయినాయిపా. వైజాగ్ నుండి నరేష్ అన్న ప్లస్ నా క్లోజ్ ఫ్రెండ్ అంజన్న ఒమన్లో ఉంటాడు. వాళ్ళిద్దరు పంపించిన డబ్బులతోటి ట్రిప్లో ఒక 15 డజన్ల అరటి పండ్లు, ఒక 20 కిలోల పుట్నాలు తీసుకొని వాళ్ళ పేరు మీద అంజన్నలకు డొనేట్ చేసిన. అంజన్న ఆశీర్వాదం వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. నేను అంజన్న భక్తుని కాబట్టి ఖచ్చితంగా ఈ రూట్లో వస్తే వీళ్లకు ఎవరన్నా డబ్బులు ఇచ్చినా ఇవ్వకుండా నేను ఖచ్చితంగా ఒక 10 నుంచి 15 కిలోల పుట్నాలు అయితే తెస్తా. అరటి పండ్లు ఒక్కోసారి తెస్తాం, ఒక్కోసారి దేము. అయితే ఈ సంవత్సరం మొత్తం నేను జనవరి నుంచి డిసెంబర్ 31 ఈరోజు ఇప్పటి వరకు ఈ బండి ఆడి A4 తోటి 89 కార్లు కొన్నా. అవన్నీ కస్టమర్లు నన్ను నమ్మి డబ్బులు ఇస్తే నేను బై రోడ్ బండ్లు తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పిన. ఏవైతే 89 వెహికల్స్ ఉన్నాయో అందులో ఒక 15-20 మేము పెట్టుబడి పెట్టి కొన్న బండ్లు, మిగతా అన్ని మనని నమ్మి ఆన్లైన్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళే. ఆ పైసలన్నీ వాళ్ళకు ప్రతి ఒక్క కస్టమర్కు బండ్లు ఇచ్చినాం, బండ్లకు సంబంధించిన పేపర్లు కూడా ఇచ్చినాం. కొంచెం ఎన్ఓసీలు కొంచెం వెనక ముందు లేట్ అయి ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ఇచ్చినాం సార్. కొన్ని బండ్లకు ఎన్ఓసీ లేట్ వస్తుంది కానీ పేపర్లు మాత్రం అందరికి ఇచ్చినాం. చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకోకని అట్లనే తిరుగుతున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకొని తిరుగురు సార్, ఇబ్బంది పడతారు. ఓకే సార్, నమస్తే. దౌడలలో మొత్తం అదే ఉంది, ఇంకా వాటికి ఫుల్ఫిల్ అయిపోయింది. పుట్నాలు అరటి పళ్ళు ఫుల్ఫిల్ అయిపోయినాయి. కానీ దగ్గర ఒక 500 పైన ఇక్కడ అంజనాలు ఉన్నారు. ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళు కూడా మనకు సమయానికి డబ్బులు ఇచ్చినట్టుంది. ఎందుకంటే ఇంత భారీ ఎత్తున ఈ రూట్లో నేను వీడియో ఇంత పెద్దగా వేసుడు ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే ఇన్నిసార్లు వచ్చినాం కానీ మనం ఎప్పుడు కూడా అంత పెద్దగా వేయలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం. ఇది బండి సార్, కస్టమర్కు నేను బై రోడ్ తీసుకొస్తున్నా. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్, నమస్తే.